హాయ్ హలో అండ్ వెల్కమ్ టు అనామికా స్టోరీ వరల్డ్. ఇవాళ మనం వినబోయే కథ మీరా, చాప్టర్ 36. ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. మీరాని అలా చిన్న పిల్లల్లాగా బుంగమూతి పెట్టుకొని తన మీద కోప్పడ్డం చూసి గౌతమ్కి నవ్వు వచ్చేసింది. కానీ తను నవ్వుని ఆపుకొని, అవును చిన్నాని భయపెట్టలేదు కానీ ఇప్పుడు నన్ను భయపెడుతున్నావు కదా నీ కోపంతో అని అన్నాడు గౌతమ్. మంచిది, అలానే భయపడు వదినా, నువ్వు మీ తమ్ముణ్ణి పంపించేస్తా అన్నావు కదా, పంపించేసే అని చిన్నపిల్లల్లా మారం చేసింది మీరా. సరే మీరా, పంపించేస్తాను అని అంది వైదేహి. గౌతమ్ ఎక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉంటాడు అని అంటూ గౌతమ్కి సపోర్ట్ చేయడానికి వైదేహి వెనుక నుంచి వచ్చింది సీతాలక్ష్మి. అమ్మ, నువ్వు ఈ అబ్బాయి వైపు మాట్లాడడం నాకు నచ్చలేదు, ఈ అబ్బాయి కూడా నచ్చలేదు, పంపించేసే ఇంట్లో నుంచి. నేను ఎప్పుడైనా ఎవరైనా నచ్చలేదు అంటే వాళ్ళని పంపించేస్తారు కదా, మరి ఈసారి ఎందుకు పంపించట్లేదు అని వాళ్ళ అమ్మ మీద కూడా అలుగుతూ బుంగమూతితో ఈ మాటలన్నీ అంది మీరా. మీరా అలక చూసి పొంగిపోయింది సీతాలక్ష్మి. తన సంతోషాన్ని మీరా ముందు చూపించకుండా, మీరా, గౌతమ్ ఏం తప్పు చేశాడని పంపించడానికి చెప్పు అని అడిగింది. ఈ అబ్బాయి నన్ను తిట్టాడు అని అంది మీరా. నేనెప్పుడు నిన్ను తిట్టానమ్మాయి అని గౌతమ్ కూడా మీరా భాషలో అన్నాడు. అమ్మాయి కాదు మీరా, నా పేరు మీరా, మీరా ఎవరో తెలుసా అని అడిగింది మీరా. అబ్బో, దీనికి కూడా కోపమే. మీరా ఎవరో నాకు తెలీదు, అత్తయ్య మీకు తెలుసా మీరా ఎవరో అని అడిగాడు గౌతమ్. సీతాలక్ష్మి తన తల ఊపి తెలియదు అని సమాధానం చెప్పింది. చూడు, అత్తయ్య కూడా తెలియదంట. అక్క, మరి నీకు తెలుసా అని అడిగాడు గౌతమ్. ఏమో గౌతమ్, నాకు కూడా తెలీదు అని మీరాని ఆట పట్టించడానికి వైదేహి కూడా గౌతమ్ వైపు మాట్లాడింది. అమ్మా వదినా, నేనే మీరా అని అమాయకంగా అంది. అది నీ పేరు కదా మీరా, కానీ నువ్వు ఎవరు అని గౌతమ్ ప్రశ్నించాడు. నేను మీరా, మా నాన్న రాజారావు గారి కూతుర్ని నేను అని అంది మీరా. అబ్బో, మీరాకి చాలా విషయాలు తెలిసే అని అన్నాడు గౌతమ్. అవును, నీకన్నా ఎక్కువే తెలుసు అని అంది మీరా. అబ్బా, నాకన్నా ఎక్కువ తెలుసా? సరే, ఒక పని చెయ్యి, ఇదిగో అని గౌతమ్ ఒక బుక్కుని తన బెడ్ మీద నుంచి తీసి, ఇందులో ఉన్నవన్నీ నాకు తెలుసు, నీకు తెలుసా అని గౌతమ్ తన నెక్స్ట్ ప్లాన్ని అమలు చేయడం మొదలు పెట్టేశాడు. ఏంటిది అని మీరా ఆ బుక్ ఇంకా ఆ బుక్కులో ఉన్న అక్షరాలు చూసి అంది. ఇవి అక్షరాలు, అ ఆ ఇ ఈ, నీకు ఇవి కూడా తెలీదా అని అడిగాడు గౌతమ్. నాకెందుకు తెలీదు, నాకు అన్నీ తెలుసు అని అంది మీరా. అబ్బో, అయితే ఇందులో ఏం రాస్తుందో చెప్పు అని అడిగాడు గౌతమ్. చెప్తా అని గౌతమ్ దగ్గర నుంచి బుక్ తీసుకొని అంతా బుక్ చూసేసింది. కానీ తనకి ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఆ ఈలు అని కొన్ని చిన్నప్పుడు నేర్చుకున్న పదాలు మాత్రమే అర్థమయ్యాయి. అవి చూసి ఆ ఆ ఈ ఈ అనుకుంటూ ఉండిపోయింది. చెప్పా కదా నీకు రావు అని అన్నాడు గౌతమ్. మీరా కోపంలో, అవును ఇప్పుడు రావు, కానీ చూస్తూ ఉండు, 2 రోజుల్లో ఇవన్నీ నేర్చుకుని చూపిస్తా, ఆ తర్వాత నిన్ను ఇంట్లో నుంచి పంపించేస్తా అని అంది. ఫస్ట్ నేర్చుకో మీరా, ఆ తర్వాత చూద్దాం అని అన్నాడు గౌతమ్. నేను ఇవన్నీ నేర్చుకుని నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తా, అప్పుడు మా అమ్మ ఇంకా వదిన నా మాటే వింటారు, నా వైపే ఉంటారు అని అంది మీరా. సరే సరే చూద్దాం ఎవరి వైపు ఎవరుంటారో అని గౌతమ్ మీరాని ఇంకా రెచ్చగొట్టాడు. దాంతో మీరా కోపంతో ఆ బుక్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోయింది. ఏం చేస్తున్నావు గౌతమ్ అని వైదేహి గౌతమ్ని అడగగా, అక్క, ప్రస్తుతం మీరా మనసు మెదడు ఖాళీగా ఉన్నాయి. భయాన్ని కొద్ది సమయం వరకు మనం ఆ మెదడులో నుంచి తీసేసినా ఆ భయం మళ్ళీ తన మనసులో చోటు సాధించే లోపే తన మెదడుని ఏదో ఒక పనిలో పెట్టాలి. చదువు కన్నా పెద్ద పని ఇంకా ఏముంటుంది చెప్పు. అందుకే బుక్ తనకి ఇచ్చాను. ప్రస్తుతానికి అవి అంత పెద్ద బుక్కులు కూడా కాదు, చిన్నవే, కానీ మొదలు పెట్టడానికి సరైనవి. 2 రోజులు అంటుంది కదా, చూద్దాం ఎన్ని రోజుల్లో నేర్చుకుంటుందో, దాన్ని బట్టి మనం తన ట్రీట్మెంట్ మార్చొచ్చు.
ఒకవేళ తను నిజంగానే 2 రోజుల్లో అవి అన్నీ నేర్చుకుంటే తను తొందరగా మామూలుగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి అని అన్నాడు గౌతమ్. కానీ గౌతమ్, ఇప్పుడు మీరా చదువు నేర్చుకొని మాత్రం ఏం చేస్తుంది? చదువు కాకుండా ఇంట్లో పనులు కూడా ఉన్నాయి కదా అని ప్రశ్నించింది సీతాలక్ష్మి. అత్త, వంట వండడం, పాటలు నేర్చుకోవడం మీరాకు అసలు పెద్ద పని కాదు, అంత కష్టం కూడా కాదు. మీరు గమనించారో లేదో కానీ నేను వాడే ప్రతి ఇంగ్లీష్ వర్డ్ని, ఇంగ్లీష్ పదాన్ని తను ఒక్కసారి విని రెండోసారి కరెక్ట్గా చెప్పేస్తుంది. దాన్ని బట్టి మీరా బ్రెయిన్ చాలా స్ట్రాంగ్ అని నాకు అర్థమైంది. కానీ ఇంత స్ట్రాంగ్ అమ్మాయిని ఇంత వీక్ చేశారంటే మామూలు విషయం కాదు. అందుకే మీరాని మళ్ళీ మామూలు స్టేజ్కి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను అని అన్నాడు గౌతమ్. మరి ఇప్పుడు మేమేం చేయాలి గౌతమ్ అని వాళ్ళ అక్క వైదేహి అడిగింది. ఈరోజు నాకు ఒకటి అర్థమైందక్క, మీరా అందరితో బాగానే ఉండాలి అనుకుంటుంది, కానీ భయం వల్ల ఉండలేకపోతుంది. చిన్నాతో మాట్లాడిన మాటలు విన్నావు కదా, తను చిన్నాతో ఆడుకోవాలి అనుకుంది, కానీ చిన్న తనని చూసి భయపడ్డాడు. అలాగే మీరందరూ కూడా మీరాని ఆ భయం వల్లే పక్కకు పెట్టారు అని అన్నాడు గౌతమ్. మరి గౌతమ్ ఈ సెకండ్ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. ఎక్కడో కాదు, మీ అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్లో మీ అనామికతో ఈ స్టోరీ మీరా వింటూనే ఉండండి. ఈ స్టోరీని మీరు కనుక పూర్తిగా చదవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని మీద ప్రెస్ చేసి ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి. ఈ స్టోరీ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనామిక స్టోరీ వరల్డ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. బాయ్ బాయ్.